ఏపీఎస్ఆర్టీసీ మద్దిలపాలెం బస్సులో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆ కండక్టర్ ఏమో అక్కడ జనరల్ గా సిగ్నల్ పడుతూ ఉంటది. చాలా బస్సెస్ ఎక్కాము ఇప్పటికొచ్చి, ఎవరు చెప్పలేదు కానీ ఇతను కొత్త రూల్ చెప్తున్నాడు అనమాట. సిగ్నల్ లో బస్సెస్ ఎక్కకూడదు అది ఇది అని చెప్పేసి దింపించేశాడు. అంత అవసరం ఏంటి అతనికి? చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారనమాట. ఈ మధ్యన ఫ్రీ బస్సెస్ పెట్టిన కానించి డ్రైవర్స్, కండక్టర్స్, బస్సెస్ కూడా ఆ ఊరు వెళ్ళిన బస్సెస్ ఈ ఊరు వెళ్ళట్లేదు అని చెప్పేసి బస్సెస్ ఆపట్లేదు. అసలు స్టాప్ లోనే బస్సెస్ ఆపట్లేదు. ఇది మాత్రం చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఫ్రీ బస్సెస్ పెట్టిన కానుంచి అసలు బస్సెస్ అనేవి బస్ స్టాప్ లోనే ఆపట్లేదు. బస్ స్టాప్ ఎక్కడ ఉంటే ముందుకి తీసుకెళ్లి ఆపుకుంటున్నారు. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా బస్సు ఇది ఆ ఊరు వెళ్తుందా అమ్మా అన్నా సరే, ఆ ఊరు వెళ్ళినా సరే లేదు వెళ్ళట్లేదని చెప్పేసి వాళ్ళకేమో అలా చేస్తున్నారు. స్టూడెంట్స్ వాళ్ళకి ఆ బస్సెస్ వెనకతలు ఖాళీగా వస్తున్నాయని బస్సులు ఇంత ఖాళీగా ఉంచుకొని కూడా ఆపట్లేదు చాలా మంది. మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం ఎక్కువ చెప్పకు. ఇప్పుడు ఒకవేళ ఏపీఎస్ఆర్టీసీలోని ఏమైనా రూల్స్ వచ్చాయనుకో, అవి తెలియాలి కదా. అక్కడ ఎక్కకూడదు, ఎక్కడే ఎక్కాలి, సిగ్నల్ లో ఎక్కకూడదు, అవి ఎవరికి తెలుసు? ఎవరికి చెప్తున్నారు రూల్స్? ఇప్పుడు ఈ బస్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ నెంబర్ ప్లేట్ ఉన్న బస్ మీద టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తారు, అవి కూడా వర్క్ అవ్వవు. గూగుల్లో సెర్చ్ చేసినవే మళ్ళీ ఎన్ని ఉంటాయి, ఒక్కటి వర్క్ అవ్వవు. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? మోస్ట్లీ 90% ఎవరికి అసలు సాటిస్ఫాక్షన్ లేదు. ఈ ఫ్రీ బస్సెస్ వల్ల స్టూడెంట్స్ కి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. బస్సెస్ ఆపట్లేదు, అసలు స్టాప్ లోనే ఆపట్లేదు. కరెంట్ అందరు స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. సో అందరూ ఇలా వీడియోస్ చేసి అప్లోడ్ చేసి పెట్టారనుకోండి, రీచ్ అవుతుంది హై లెవెల్ వరకు.